నము నరజానా ఏమి కర్మము ఏమి హున్నము బతుకు అయినది బందికానా. ఓ పాప ఏయ్ ఇదేనారా పాట అంటది మళ్ళీ. ఇదే ఈ గెటప్ కాదమ్మా నువ్వు అందుకోరా పాప నువ్వు తప్పు ఓ పాప నువ్వు మేడం గారితో చిన్న స్టెప్ వేయిద్దాం అన్న తర్వాత వేపిద్దామా ఆవిడ ఇలాగ అంటుంది నాకు అంటే లేదు నాలో డాన్సర్ లేదు, తవ్వాలి లాగండి అన్న లాగండి సింగర్ లాగా నాలో డాన్సర్ తవ్వాలి. సో మనం లాగుతారు ఆయన లాగుతారు తర్వాత మీరు చెప్తే చాలు ఆయన ఎక్కడున్నా వదలడు ఆయన. సో నందిత గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎలా అనిపించింది? మీరు అంజలితో వర్క్ చేశారు ప్రీవియస్ గా, ఇప్పుడు నందితతో వర్క్ చేశారు, ఇంతకు ముందు చాలా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. చాలా సినిమాలు చేశారు. నాకు కూడా తెలియని సీక్రెట్స్ మీకు తెలిసి ఉండాలి నందిత గురించి. సో అలా ఒక సీక్రెట్ బయట పెట్టాలి మీరు. ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్, ఓపెన్ మనసు. తేడా వచ్చిన అలాగే ఉంటుంది, మంచిగా ఉన్న అలాగే ఉంటుంది. ఆవిడ మంచిగా ఉన్నారని అన్ని రకాలుగా అలాగే ఉంటుంది. ఆవిడకి నేను ద గ్రేట్ ఇండియన్ లేడీ బాస్ విజయశాంతి గారి పేరు పెట్టాను ఆవిడకి. ఫస్ట్ స్టార్ట్ చేశారండి ఇలా చెప్పడానికి, అందరూ స్టార్ట్ చేశారు చెప్పడానికి విజయశాంతి మా బ్యాచ్కి విజయశాంతి ఆవిడ. తన కాపరోల్స్ కూడా చాలా చేయడం వల్ల బాగానే సెట్. నేను సేమ్ వేలో అడిగితే శంకర్లో నోటీస్ చేసింది ఏంటి, ఒక సింగర్ని కాకుండా కొత్తగా? అదే కొత్తగా నేను చూసింది. ఇప్పుడు మేము ఆల్రెడీ వర్క్ చేసినాము అండ్ ఐ థింక్ ఈజ్ వెరీ లక్కీ అనుకుంటా, బికాస్ ఆయన పర్సనాలిటీకి తగ్గట్టుగా రోల్స్ దొరుకుతుంది. ఇప్పుడు నేను వేరేదో ఇంటర్వ్యూలో చెప్పిన వెనిలో కిషోర్ గారు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి ఏం చేయాలి యాక్షన్ చెప్పినప్పుడు చెప్తారు, ఆఫ్ స్క్రీన్లో చూస్తే సైలెంట్గా ఉంటారు, ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. శంకర్ గారు అలా కాదు, హీఈస్ వెరీ జావియల్, ఆన్ స్పాట్ ఏదో అల్లరి అల్లరిగా ఉంటారు. అండ్ ఇట్స్ లైక్ ఇన్ దాట్ వే అది చాలా సపోర్టివ్ అనిపిస్తుంది. బికాస్ అక్కడ టీము అక్కడ పర్సన్స్ కనెక్ట్ అయ్యారంటే మాత్రం ఎక్కడంటే ఇక్కడ కాదండి, సెట్లో ఇక్కడే అక్కడ సెట్లోనే కాదండి, ఏ ప్లేస్లో కనెక్ట్ అయితే మాత్రం మనం ఎక్కడైనా సరదాగా ఉంటాం, కనెక్ట్ అవ్వకపోతే సైలెంట్గా ఉంటాం. నాలో ఉండే గుణం అది. తెలుసు నాకు. కనెక్ట్ అవ్వకపోతే సంబంధం లేకుండా మాట్లాడేసి వాళ్ళు ఇప్పుడే పరిచయమైన వాళ్ళతో కూడా బాగా ఇది అయిపోయి అంత ఉండదు నాకు. వాళ్ళతో మూవ్ అవ్వాలంటే ఎప్పటి నుంచో పరిచయం ఉండాలి, వాళ్ళతో వర్క్ చేసి ఉండాలి, అంత తప్ప నేను ఎక్కువ చనువు తీసుకుని ఎక్కడ కూడా నేను. కరెక్ట్, హీస్ అలా అని చెప్పారు ఇప్పుడే. సో ఇంకోటి ఆవిడకి నచ్చిన యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, నేను సత్య. సత్య కూడా బాగా ఇష్టం ఆవిడకి. ఓకే, సత్య టైమింగ్ కూడా చాలా బాగుంది. మా ఇద్దరు టైమింగ్స్ లో బాగా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. కాంబినేషన్ కూడా ఎప్పుడు వర్కౌట్ అయింది. వెన్ శంకర్ గారు సెడ్ వేరే ఎవరెవరు ఆర్టిస్ట్ చేస్తున్నారు మీ పేరు, అవునా ఓకే ఓకే వెళ్ళా కిషోర్ అవునా ఓకే ఓకే, బికాస్ మనం ఆల్రెడీ వర్క్ చేసినాం, ఎట్లా వర్క్ చేస్తారని తెలుసు కదా. సో టైమింగ్ కూడా తెలుస్తుంది కాబట్టి బాగుంటుంది అప్పుడు. వెరీ ఈజీ టు వర్క్ విత్. రైట్. అండ్ అభినిక గారు మీరు చెప్పండి, డెఫినెట్లీ అంటే చేయాలనుకోవడం వేరు, ఒక ప్రాజెక్ట్ చేసేయడం వేరు. చేసే ప్రాసెస్లో చాలా ఉంటాయి అన్నమాట. మనం అనుకున్న బడ్జెట్లో అవ్వకపోవచ్చు, సంథింగ్ మనం అనుకునే దానికి కరెక్ట్ టైం మ్యాచ్ అవ్వకపోవచ్చు, సమ్టైమ్స్ నేచర్ కూడా సహకరించకపోవచ్చు ఆ టైంలో. అరే ఇవాళ చేద్దామంటే వర్షం పడవచ్చు, ఇలా రకరకాలు ఉంటాయి. ఫర్ యూ లైక్ ఈ జర్నీ ఎలా అనిపించింది? యూనో ఆ టఫెస్ట్ టైం ఏమన్నా ఉండిందా డ్యూరింగ్ దిస్ షూట్? టఫెస్ట్ టైం ఏం లేదు, కానీ ద షూటింగ్ టుక్ ప్లేస్ ఆన్ టైమ్. విఎఫ్ఎక్స్ కొంచెం టైం పట్టింది, బట్ we were happy with the output. Okay. And it's the first time, so I cannot compare with the previous or before once and tell you. So this was a good experience overall. రైట్. మీరు అన్నారు నా జోనర్ ఫిలిం కాదు ఇది అని చెప్పి ఫస్ట్ విన్నప్పుడు అని చెప్పి, అంటే మీకు దెయ్యాలంటే భయమా లేకపోతే దెయ్యం సినిమాలు నాలాగే ఇలా చూస్తుంటారు? ఇలా కూడా చూడను, I don't watch. This will be my first horror film that I'm watching. ఓకే, వాచింగ్ కాదు, డైరెక్ట్ మీరు షూట్తో సహా షూట్ లో చూసాను, బట్ విఎఫ్ఎక్స్ వచ్చాక ఫుల్ ప్లెజ్డ్ గా చూడటం విత్ ఆడియన్స్, దిస్ విల్ బి ద ఫస్ట్ టైం ఐ విల్ బి గోయింగ్ టు ద థియేటర్ అండ్ వాచింగ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాపీ అయితే చూసుంటారు. ఫస్ట్ కాపీ చూసాను. ఎలా అనిపించింది? ఫస్ట్ కాపీ అయితే ఇలాగే చూసాను. ముందు డైరెక్టర్ గారు పక్కన ముందే గోస్ట్ వస్తే చెప్పండి అని కూర్చొని బిట్ గానే చూసాను, బట్ వన్స్ ఇట్స్ రిలీజ్డ్ ఐ విల్ సీ ఇట్ ఇన్ ద థియేటర్ ఫుల్లీ విత్ ద ఆడియన్స్. రైట్. అండ్ ఫర్ యూ లైక్ డెఫినెట్గా మేకింగ్, ఇప్పుడు నేను అక్కడ అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. సేమ్ లైక్ ఏమైనా రిఫరెన్సెస్ ఉంటాయా, లేకపోతే ఇన్స్పైర్ అవ్వడం అనేది ఏమన్నా ఉంటుందా, ఆర్ ఎల్స్ చూసి ఓకే ఇలాంటి సినిమాలు ఇప్పటి వరకు వచ్చాయి కాబట్టి దీన్ని బ్రేక్ చేస్తూ మనం ఇంకా కొత్తగా అన్న ట్రై చేయాలి అనేది ఏమన్నా ఉంటుందా సినిమా అప్పుడు? అసలు ఎలాంటి బాధ్యత ఉంటుంది ఒక ఏదన్నా జోనరా తీసుకుంటే ఒక డైరెక్టర్? బేసిక్గా హారర్ జోనర్ అనేది కొంచెం డిఫరెంట్ జోనర్ అండి. అంటే నాకు బాగా నచ్చిన జోనర్. ఎందుకు అంటే వీఆర్ గివింగ్ మనీ అండ్ వీఆర్ గెటింగ్ స్కేర్డ్ ఇన్ ద థియేటర్.
మనం డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళి భయపడడానికి డబ్బులు ఇచ్చి వెళ్తున్నాం అండి. ఎవరో చెప్పారు క్యాలరీస్ తగ్గుతాయంట హారర్ సినిమాలు క్యాలరీస్ ఎవరో సంబడి టోల్ మీరు ఇస్తారు ర్యాండమ్లీ ఐ డోంట్ నో రియల్లీ అనుకున్నాను రేపటి నుంచి జిమ్కి వెళ్ళక్కర్లేదు హారర్ సినిమాలే చూద్దాం. సో మనం అక్కడ ఫైట్స్ చూసినా ఏదైనా ఫైటింగ్ సినిమాకి వెళ్ళినా ఫైట్స్ చూసి ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే హారర్ చూసి భయపడడానికి వెళ్తుంటాం. సో భయపడి పక్కన వాళ్ళని అరుస్తుంటాం. సో వేర్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇస్ దట్ ఇప్పుడు మనం ఏ జోనర్ చేస్తే ఆ జోనర్కి దాని ప్రకారం అప్లాస్ రావాలి. ఇప్పుడు హారర్ చేసినప్పుడు మనం భయపెట్టినప్పుడు జనం అరుస్తే